హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మీ ఫోన్ మెమరీ ఉంటుంది కదా, మీ ఫోన్ స్టోరేజ్ అనేది ఫుల్ అవుతున్నట్టయితే కంపల్సరీగా ఈ సెట్టింగ్స్ అనేవి చేసుకోవాలన్నమాట. మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్ లో ఎన్నో యాప్స్ మన డేటా అనేది కన్జ్యూమ్ చేస్తున్నాయి అనమాట, అవసరం లేకుండా. ఆ విధంగా కన్జ్యూమ్ చేసినట్టయితే కంపల్సరీగా మన ఫోన్ స్టోరేజ్ అనేది మాటికి ఫుల్ అవుతుంది అనమాట. ఆ విధంగా ఫుల్ అయినట్టయితే మనం మొబైల్లో ఏ పని చేయలేమన్నమాట. ఊకే మనకు ఒక నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది, మీ స్టోరేజ్ అనేది ఫుల్ అయింది, ఫ్రీ అప్ స్పేస్ అని చెప్పేసి. ఆ విధంగా వచ్చినట్టయితే చాలా ఇరిటేషన్ గా అయితే అనిపిస్తుంది అనమాట. నేను చెప్పబోయే ఈ సెట్టింగ్స్ అయితే మీరు కంపల్సరీగా తెలుసుకొని మీ ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఫ్రీ అప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు మీకు ఈ ప్రాబ్లం వచ్చినా సరే ఈ సెట్టింగ్స్ అయితే కంపల్సరీగా చెక్ అయితే చేసుకోవాలి. అంతేకాకుండా క్లియర్ అయితే చేస్తూ ఉండాలి, లేకపోతే మీకే నష్టం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, దాని గురించి మనం ఏం చేయాలంటే మన మొబైల్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి. మొబైల్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టాప్ లో మీరు చూసినట్టయితే సర్చ్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే మనం ప్రెస్ చేసుకొని ఇక్కడ ఏమని సెర్చ్ చేయాలంటే యాప్స్ అని చెప్పేసి సెర్చ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా సెర్చ్ చేస్తే మనకు సెకండ్ ఆప్షన్ లో యాప్స్ అని చెప్పేసి ఈ విధంగా ఒక ఆప్షన్ అయితే వస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే మనకి ఇంకో సెకండ్ ఆప్షన్ లో మేనేజ్ యాప్స్ అని చెప్పేసి ఈ విధంగా ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. దాన్ని అయితే మనం ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా మీరు చూసినట్టయితే మన మొబైల్లో అన్ని యాప్స్ అయితే షో కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు ఏం చేసుకోవాలంటే ఏవైతే ట్రాష్ ఫైల్స్ ఉంటాయో, ఏదైనా యాప్ లో ట్రాష్ ఫైల్ ఉంటుందో అదైతే చెక్అవుట్ అయితే చేయాలి. మీకు ఏ విధంగా చేయాలని చెప్పేసి చెప్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎక్టెల్ యాప్ అని ఉంది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే స్టోరేజ్ అని చెప్పేసి కనబడుతుంది. దాన్ని ప్రెస్ చేసుకున్నట్టయితే మనకు యాప్ సైజ్ ఉంటుంది. అంతేకాకుండా లాస్ట్ లో దాంట్లో ఫామ్ అయిన కచే అని చెప్పేసి ఉంటుంది అనమాట, ట్రాష్ అనమాట. ఇదే జంక్ అని కూడా అంటారు దాన్ని. సో ఈ విధంగా దాన్ని అయితే మనం క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మీరు 48 MB ఇది మనల్ని కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. ఇంకా చాలా రకాల యాప్స్ ఎంతో ఎంబీని కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. దీన్ని ఏ విధంగా క్లియర్ చేయాలంటే కింద ఇక్కడ మీరు చూసినట్టయితే క్లియర్ డేటా అని చెప్పేసి కనబడుతుంది. దాన్ని ప్రెస్ చేసుకుంటే క్లియర్ కచే అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకొని ఓకే అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పటి నుంచి ఆ కచే ఏదైతే ఉందో అదంతా ట్రాష్ అనమాట. మీ డేటా ఏం దాంట్లోకి వెళ్ళి పోదు, యాప్లోకి వెళ్ళి కంపల్సరీగా ఈ కచే జంక్ అనేది వెళ్ళిపోతుంది, క్లియర్ అయితే అయిపోతుంది అనమాట యాప్ అనేది. సో ఇంతకుముందు చూస్తే మీరు ఇంత ముందుకు 180 MB ఉండే, ఇప్పుడు వచ్చేసి 134 దిగింది అనమాట. సో ఈ విధంగా మనకు ఈ స్టోరేజ్ అయితే ఉందో అదైతే యాడ్ అయిపోతుంది ఇంటర్నల్ స్టోరేజ్ కి. అట్లే ఇదే విధంగా మీకు ఎన్ని యాప్స్ ఉంటే అన్ని యాప్స్ లో చెక్ అయితే చేయాల్సి ఉంటుంది. మెయిన్ గా మనకు యూట్యూబ్ లో చాలా అయితే తీసుకుంటుంది అనమాట కచే కింద. సో మీరు చూసినట్టయితే ఇక్కడ 4.88 GB అని చెప్పేసి దాని స్టోరేజ్ అయితే ఉంది మొత్తం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే స్టోరేజ్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే 540 MB. సో ఇదంతా తీసుకుంటుంది అనమాట కచే కింద, ట్రాష్ కింద. సో దీన్ని మనం ఇప్పుడే క్లియర్ చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్లో ఎంత ఉందో తెలియదు, నేను డైలీ క్లీన్ చేస్తుండే నాకు రోజుకే ఇంత అవుతుందంటే మీ మొబైల్లో ఎప్పటిలో క్లియర్ చేయరు కాబట్టి కంపల్సరీగా 1 or 2 GB లేకపోతే ఎక్కువనే ఉండొచ్చు అనమాట. సో ఈ విధంగా మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని అయితే చెక్ చేసుకోండి. మెయిన్ యాప్స్ ని మనం రోజు వాడుతుంటాం కదా, వాటికి సంబంధించిన యాప్స్ అయితే చెక్అవుట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మీరు ఈ సెట్టింగ్ అయితే వాట్సాప్ లో చేసుకోవాలి. చాలా మందికి ఇవన్నీ ఎనేబుల్ కావడం జరుగుతుంది. అవి ఏంటి ఏం కథ అని చెప్పేసి చూద్దాం. ఇప్పుడు వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రైట్ సైడ్ కార్నర్ లో 3 లైన్స్ కనబడుతున్నాయి కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు లాస్ట్ లో చూసినట్టయితే సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది, దీన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే కొద్దిగా కిందికి స్క్రోల్ చేస్తే స్టోరేజ్ అండ్ డేటా అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది, దీన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లా మీరు కిందికి వచ్చేసినట్టయితే ఇక్కడ కూడా మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఆటో డౌన్లోడ్ అయితే అన్ని ఆన్లైన్ అయితే ఉంటాయి అనమాట. సో ఇవన్నీ ఆన్లు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రాబ్లం ఎక్కడైతుంది అంటే, మనకి ఎవరైనా ఫోటోస్ కానీ వీడియోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏవి పంపించినా సరే ఆటోమేటిక్ గా మన ఫోన్ గ్యాలరీలో అయితే సేవ్ కావడం జరుగుతుంది. దాని వల్ల మనకి ఏమైతే ఆటోమేటిక్ గా స్టోరేజ్ అనేది తీసుకుంటది ఎంతో కొంత. ఆ విధంగా తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ అది వీడియో ఏదన్నా ఒక 100 MB లేకపోతే 200 MB ఉంది అనుకోండి, అంత స్టోరేజ్ అనేది తీసుకుంటది. ఒకవేళ మీకు ఆ వీడియో అక్కర్లేకపోయినా సరే ఆ స్టోరేజ్ అనేది బ్యాక్గ్రౌండ్ లో అట్లే తీసుకొని ఉంటుంది అనమాట. మనకు అది తెలియక స్టోరేజ్ అనేది ఫుల్ అవుతుంది అని చెప్పేసి మనం అయితే అనుకుంటాం. దానివల్ల ఎటువంటి లాభం అయితే ఉండదు. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న వెన్ యూజింగ్ మొబైల్ డేటా వెన్ కనెక్టెడ్ టు వైఫై అని చెప్పేసి ఉన్నాయి కదా, ఇవన్నీ బాక్సులు ఉన్నాయి కదా గ్రీన్ టిక్ లో, ఇవన్నీ దాని మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ వెళ్ళిపోయిన తర్వాత ఓకే అని చెప్పేసి ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విధంగా అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వెన్ రోమింగ్ అని చెప్పేసి కూడా ఉంది కదా, దీన్ని కూడా ప్రెస్ చేసుకొని ఈ విధంగా ఆ టిక్ బాక్స్లు అన్ని తీసేసి ఓకే అని చెప్పేసి ప్రెస్ చేయండి. ఇప్పటి నుంచి ఈ 3 ఆప్షన్ ఆఫ్ చేసారు అనుకోండి, మీకు ఎవరు ఫోటోస్ పంపినా మీ గ్యాలరీలో సేవ్ గా మీ స్టోరేజ్ అయితే ఫుల్ కాదు. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ సెట్టింగ్ అనమాట, అందరూ అయితే చేసుకొని ఉండాలి. ఇది వచ్చేసి మనకు ప్లే స్టోర్ లో అయితే అవైలబుల్ గా అయితే ఉంటుంది. సో చాలా మందికి ఇది అయితే తెలియదు, దాని గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్లే స్టోర్ అయితే ముందుగాల ఓపెన్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్టయితే రైట్ సైడ్ కార్నర్ లో మీ ప్రొఫైల్ సింబల్ కనబడుతుంది, జీమెయిల్ తో ఏదైతే ఉందో ఫోటో అయితే కనబడుతుంది. దాన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. సో ఈ ఆప్షన్ అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే మేనేజ్ అని చెప్పేసి ఒక సెకండ్ ఆప్షన్ కనబడుతుంది పైన మీకు, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే దిస్ డివైస్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ నాట్ ఇన్స్టాల్డ్ అని చెప్పేసి ఉంది కదా సెకండ్ ఆప్షన్,
దాన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటిదంటే మన మొబైల్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి డెలీట్ చేసిన యాప్స్ ఉంటాయి కదా, అవన్నీ డెలీట్ కావన్నమాట పర్మనెంట్గా. అవి ఇక్కడ షో అవుతూ ఉంటాయి అన్నమాట నాట్ ఇన్స్టాల్డ్ కింద. సో దీన్ని మనం కంప్లీట్గా వీటిని అన్నిటిని మనం డిలీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటి నుంచి. సో ఇది వచ్చేసి చాలా మందికి తెలియదు కాబట్టి ఈ విధంగా టిక్ బాక్స్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేసినట్టయితే ఆ విధంగా టిక్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే 150 MB మనకి ఇక్కడ ఫ్రీ కావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఉంది కదా 7 ఐటమ్స్ సెలెక్టెడ్ అని చెప్పేసి, అంతేకాకుండా 150 MB రిలీజ్ అవుతుంది మనకు స్టోరేజ్ లకి యాడ్ అవుతుంది అనమాట. సో ఆ డెలిట్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఈ విధంగా రిమూవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇంకో బెనిఫిట్ ఏంటిదంటే ఇవి రిమూవ్ చేస్తే మీరు ఆల్రెడీ డెలీట్ చేసాం అనుకుంటున్నాయి ఇవన్నీ ఇక్కడ నుంచి మళ్ళీ పర్మనెంట్ గా డెలీట్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక పర్మనెంట్ గా మళ్ళీ ఎప్పుడన్నా ఇన్స్టాల్ చేసుకుంటేనే మళ్ళీ వస్తాయి కానీ మళ్ళీ అయితే కనిపించాయి అనమాట. అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇక్కడనే మీరు చూసినట్టయితే గేమ్స్ అని చెప్పేసి ఉంది కదా, మీరు ఎప్పుడైనా పొరపాటున గేమ్సా లేకపోతే ఎప్పుడైనా జమాన్లో మీరు గేమ్స్ అనేవి ఇన్స్టాల్ చేసినట్టయితే అవి కూడా చూసుకోండి, అవి కూడా రిమూవ్ అయితే చేసుకొని పెట్టుకోండి. సో ఈ విధంగా మీ స్టోరేజ్ అనేది ఫ్రీ అప్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి కూడా ఇంపార్టెంట్ అనమాట. మన గ్యాలరీలోనైతే చాలా మందికి తెలియదు ఈ ఆప్షన్ ఉంటుందని చెప్పేసి కూడా. సో వాళ్ళు ఏం చేస్తారు, సింపుల్ గా డిలీట్ అయితే చేస్తూ ఉంటారన్నమాట. కాకపోతే వేరే దాంట్లో ఒక బాక్స్ ఒక ఫోల్డర్ అయితే మనకు స్టోర్ కావడం జరుగుతుంది ఆ డిలీట్ చేసిన ఐటమ్స్ అన్ని. సో ఇక్కడ మీరు చూసినట్టయితే డిలీటెడ్ ఐటమ్స్ అని చెప్పేసి లాస్ట్ లో ఉంది కదా, ఈ ఆప్షన్ లోనే మనం డిలీట్ చేసిన అన్ని ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అయితే ఒక ఎగ్జాంపుల్ అయితే చూపెడతాను. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఒక ఫోటోని అయితే డిలీట్ చేసేస్తున్నా. సో ఈ విధంగా మనం క్యాజువల్ గా డిలీట్ చేస్తాం. కాకపోతే ఇక్కడ డిలీటెడ్ ఐటమ్స్ లా మనకు యాడ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నుంచి తీసేస్తేనే మనకు పర్మనెంట్ గా రిమూవ్ కావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ బ్యాకప్ లో మనకు 30 days వరకు ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ విధంగా ఉన్నట్టయితే కంపల్సరీగా మన స్టోరేజ్ అనేది ఫుల్ అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మీరు క్లియర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది పర్మనెంట్ గా. అక్కడ డిలీట్ ఆప్షన్ ప్రెస్ చేసి ఈ విధంగా చేసుకుంటే పర్మనెంట్ గా డిలీట్ అయితే అయిపోతున్నాయి అనమాట. ఈ విధంగా ఫోటోస్ అనేది చేసుకోవచ్చు. రెడ్మీ మొబైల్స్ లో డిలీటెడ్ ఐటమ్స్ అని చెప్పేసి ఉంది, వేరే మొబైల్స్ లో రీసైకిల్ బిన్ లేకపోతే వేరే ఫోల్డర్స్ కింద ఉంటది అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీ స్టోరేజ్ అనేది ఫ్రీ అప్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్.